సో రజియా గారు, సో ఆమె కూడా గురుస్థాన్ వజ్దేక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ అయిన గురుస్థాన్లో ధ్యానం నేర్చుకున్నారు. సో ఆమె కూడా మనకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని రెడీగా ఉన్నారు. రజియా గారు వెల్కమ్ అండి. సరే క్లాప్ చేసి వెల్కమ్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజియా. నేను మెడిటేషన్ 9 months నుంచి చేస్తున్నాను. నేను మెడిటేషన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెడిటేషన్ చేయకముందు నాకు ఏ విషయంలో క్లారిటీ లేదు. నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, ఎవరిని ఏ విషయం అడగాలో నాకు క్లారిటీ లేదు. నాకు వేరే ఒక అక్క పరిచయం వల్ల నాకు మెడిటేషన్ పరిచయం అయింది. నేను గురుస్థాన్లో 9 months నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ స్టార్ట్ చేసిన 1 weekలో నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. నేను నార్మల్గానే ఉన్నాను. మెడిటేషన్ చేస్తే మారుతానని చెప్పారు అందరూ. నేను ఎందుకు మారలేదు, అసలు అందరూ మారలేదా, నాలో మిస్టేక్ ఉందా, నన్ను చూసి వాళ్ళలో మిస్టేక్ ఉందా అన్న విషయం నాకు క్లారిటీ లేదు. అలా ఉన్న సిచ్యువేషన్స్లో నాకు వేరే సజెషన్ చేశారు, నువ్వు 41 days కంపల్సరీగా మెడిటేషన్ చెయ్యి, నీకు క్లారిటీ రాకపోతే తర్వాత ఆలోచిద్దామన్నారు. అలా అని 41 days నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. 41 days తర్వాత నేను 41 days మెడిటేషన్ చేసిన ప్రాసెస్లో అక్కడ ఒకసారి క్లాస్ చెప్పడానికి వచ్చారు. అక్కడ సజెషన్ చేశారు, నువ్వు ఆ క్లాస్ విను, తర్వాత నీకు అర్థమవుతుందని. అక్కడ క్లాస్ వింటున్న సమయంలో ఆ సార్ ఏమన్నారంటే, మెడిటేషన్ చేయడం వల్ల మనం ఏమనుకుంటామో మనకు క్లారిటీ వస్తుంది, మనం ఏం కావాలనుకుంటామో అవి మన లైఫ్లోకి వస్తాయి అని చెప్పారు. ఇదేంటిది, మెడిటేషన్ చేస్తే మనకి ఏం కావాలనుకుంటే మన లైఫ్లోకి వస్తాయి, అలా ఎలా వస్తాయి అని నేను అనుకున్నా. సరేలే అనుకుంటే వస్తాయి అంటున్నారు కదా అని నేను అనుకున్న 41 days తర్వాత మెడిటేషన్ అయిపోయింది. 42 daysతో నేను ఏమనుకున్నానో, నేను ఏం చేయాలనుకున్న విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ కొన్ని విషయాల్లో నేను చాలా సఫర్ అవుతున్నాను. నేను మెడిటేషన్ చేయడం వల్ల మా ఫ్యామిలీని ఎదిరించి, మా ఫ్యామిలీ నన్ను కన్విన్స్ చేసి, వాళ్ళు కన్విన్స్ అయ్యి నేను మెడిటేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని విషయాల్లో నేను ఏం జాబ్ చేయాలి, ఏం చేయకూడదు, ఏది రాంగు, ఏది కరెక్ట్ అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయగలిగానో ఏం చేయలేను అన్న విషయం నాకు క్లారిటీ ఉంది. మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి క్లారిటీ అంటూ ఉంటుంది. మనకి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది కరెక్ట్ డెసిషన్స్, ఏది రాంగ్ డెసిషన్ అన్న విషయం మనకు తెలుస్తుంది. ఏది రియాలిటీ, ఏది రియలు. ఇప్పుడు మనకి క్లారిటీ ఉండడం వల్ల మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది. క్లారిటీ లేనప్పుడు లైఫ్లో ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి అన్న థాట్లోనే ఆలోచించు. అదే మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, మనకే క్లారిటీ వస్తుంది. మనకు క్లారిటీ రాకపోయినా ఎవరో ఒకరు మెడిటేషన్లో ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళు మనకు సలహా ఇస్తారు. ఆ మాస్టర్ సలహా ఇవ్వడం వల్ల మనకంటూ క్లారిటీ వస్తుంది. మన లైఫ్ని చాలా లీడ్ చేయొచ్చు, మనకు నచ్చినట్టు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. మన అందమైన ప్రపంచాన్ని మనమే సృష్టించుకొని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి అందరూ తప్పనిసరిగా మెడిటేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.